జగిత్యాల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్యంగా బీజేపీ నేత బోగా శ్రావణి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద పిల్లల చదువు కోసం కేంద్రీయ విద్యాలయానికి ఖరీదైన స్థలం ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే తామే చందాలు వేసి కొంటామని మండిపడ్డారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినా ప్రభుత్వం 20% పన్నులు వసూలు చేస్తూ కాంగ్రెస్ చేతగాక ధర్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీకి ఎంపీ అరవింద్ మంజూరు చేయించిన 60 కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తూ పెద్ద స్కామ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. 60 కోట్లు ఇచ్చిన జగిత్యాల మున్సిపాలిటీ అమృత్ కింద వాటి గురించి నేను నిజంగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఇందులో చూసుకున్నటువంటి అయితే ఎమ్మెల్యే గారు మీ బినామీలో పెట్టింది. ఫస్ట్ ఏదో టెండర్లు పెడితే క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు, మళ్ళీ మీ వాళ్ళు ఏదో తీసుకున్నట్టున్నారు, మీరే తీసుకున్నట్టున్నారు. 8 టెండర్లు పెట్టింది. ఇలా 8 టెండర్లు పెడితే దయచేసి మా మీడియా మిత్రులు కొంచెం మీరు జూమ్ చేసి చూడండి. 1వ అంశం 2వ అంశం పెట్టినవే మళ్ళీ ఉన్నాయి. ఇందులో సేమ్ వర్క్ సేమ్ ప్లేస్ టెండర్ పెట్టింది. సేమ్ వర్క్ సేమ్ ప్లేస్. మొదటి అంశంలో అదే ఉంది, 2వ అంశంలో అదే ఉంది. నేను ఇక్కడ చూపిస్తాను. ఓపెన్ జిమ్ ఎట్ లింగంపేట్ నియర్ ధర్మశాల. సేమ్ అంశం ఇక్కడ ఉంటుంది. ఓపెన్ జిమ్ ఎట్ లింగంపేట్ నియర్ ధర్మశాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ అన్న గారు డబ్బుల గురించి తీయలేదు. ఈయన డబ్బుల గురించి తీస్తేనే ఆ మాట మాట్లాడింది. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకంటే మా తాత దగ్గర ఎక్కువ ఉన్నాయి, అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే అరవింద్ అన్న గారు రియాక్ట్ అయ్యి ఆ మాట అన్నారు. సరే నువ్వు డబ్బులు ఇంత డబ్బులు అని చెప్పినావు. ఎమ్మెల్యే గారి స్వరంగా అన్నారు అది చాలా కాస్ట్లీ ల్యాండ్ 2 ఎకరాలు నేను ఇస్తున్నా అంటే పిల్లలకు పేద పిల్లలకు చదువుకోవడానికి కాస్ట్లీ ల్యాండ్ పనికి రాక ఇవ్వలేరా ప్రభుత్వం? లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వాళ్ళు దంచుకుంటే ఎంత కాస్ట్లీ ల్యాండ్ అయినా పిల్లల కోసమే కదా ఇప్పించేది, పిల్లల చదువుల కోసమే కదా ఇప్పియారా? ఆ మాట మాట్లాడకుండా అంటే నువ్వు అంత చేత కాకుండా ఉన్నావా? అంత చేత కాకుండా ఉన్నారా? పార్టీలు మారింది కదా, అభివృద్ధి కోసం అని సంక్షేమం కోసం అని పార్టీ మారిన అన్నారు కదా, మీరు అంతా చేత కాకుండా ఉన్నారా? మరి అంత చేత కాకుండా ఉన్నారని మీరు ఒప్పుకోండి. నేను చేత కాకుండా ఉన్నాను, నా పార్టీ చేత కాకుండా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేకపోతున్నామని ఒప్పుకోండి. ఆ పని చేస్తాం. మేము తలా ఇంత చందాలు వేసుకుంటామా, మేము ఎంపీ గారిని అడుగుతామా, మేము ఏ విధంగా చేసుకుంటామో చేసుకుంటాం.